అమీన్పూర్ కూల్చివేతలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరు కానున్నారు. ఆయన వర్చువల్గా కోర్టుకు హాజరవుతారు. ఇటీవలే అమీన్పూర్లో ఆసుపత్రి భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. అయితే ఈ భవనం కోర్టు కేసులో పెండింగ్లో ఉండగా హైడ్రా కూల్చివేసిందంటూ ఆ బిల్డింగ్ ఓనర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు ఎలా కూలుస్తారంట హైడ్రాను ప్రశ్నించింది. దీనిపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా హాజరై సమాధానం చెప్పాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు 3 రోజుల క్రితమే నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఇవాళ కోర్టు ముందుకు హాజరు కానున్నారు. మరోవైపు ఈ అంశంపై రంగనాథ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అమీన్పూర్లో అనుమతులు లేని బిల్డింగ్లను మాత్రమే కూల్చేశామని, అనుమతులు ఉన్న వాటి జోలికి వెళ్ళలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ ఆసుపత్రి భవనానికి ఎటువంటి అనుమతులు లేవని, గతంలోనే ఓసారి అధికారులు ఆ బిల్డింగ్ను కూల్చివేశారని ఆయన చెప్పారు. అయితే గతంలో అధికారులు కూల్చేసినప్పటికీ కొంతకాలం తర్వాత ఆ బిల్డింగ్ ఓనర్ యథావిధంగా మళ్ళీ బిల్డింగ్ను నిర్మించారని, దీంతోనే ఆ బిల్డింగ్ని కూల్చివేసినట్లు ఆయన చెప్పారు. అయితే ఆ భవనంలో ఎటువంటి ఆసుపత్రి కార్యకలాపాలు జరగడం లేదని, కేవలం బోర్డు మాత్రమే పెట్టారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ముందుకు కూడా ఆయన ఈ విషయం తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే హైడ్రా కూల్చివేతను సమర్థిస్తుందా లేక భవన యజమానికి అనుకూలంగా తీర్పునిస్తుందా?